అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మనలో చాలామందికి కోరుకుంటుంది మనమే సొంతంగా ఒక బిజినెస్ని ప్రారంభించాలి, మనం 10 మందికి ఉద్యోగ అవకాశాలని కల్పించాలన్న ఆశ చాలామందికి ఉంటుంది కదా. ఇన్ కేస్ మీరు కనుక మొదటిసారి బిజినెస్ని ప్రారంభించాలనుకుంటే మీకు ఖచ్చితంగా క్యాపిటల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్ని రోజులు జాబ్ చేస్తున్నారు, మీకు మంచి బిజినెస్ ఐడియా వచ్చింది. అలాంటప్పుడు మీరు కనుక మొదటిసారి బిజినెస్ని ప్రారంభించాలనుకుంటే చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అనేవి క్యాపిటల్కి మీకు హెల్ప్ చేస్తాయి. ఎలాంటి స్కీమ్స్ అంటే స్టాండప్ ఇండియా స్కీమ్ కావచ్చు, ముద్రా లోన్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ స్కీమ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే మీ దగ్గర కంపల్సరీగా బిజినెస్ డ్రాఫ్ట్ ప్లాన్ ఉండాలి. అంటే మీరు ఎలాంటి బిజినెస్ని ప్రారంభించాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని సర్వీస్ చేయాలనుకుంటున్నారు, తయారు చేయాలనుకుంటున్నారు, మరియు మీకు ఫ్యూచర్లో ఎంత ప్రాఫిట్స్ వస్తాయని అనుకుంటున్నారు. ఈ రకంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి ఈ స్కీమ్స్లో కనుక సబ్మిట్ చేసినట్లయితే గవర్నమెంటే మీకు చాలా లోన్ ఇస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ మీరు కనుక ఆల్రెడీ బిజినెస్ని ప్రారంభించేశారు, 3 years కన్నా ఎక్కువ కాలం పాటు బిజినెస్ని రన్ చేస్తున్నారు. అలాంటప్పుడు కనుక ఎక్స్పాన్షన్ కోసం కానీ, మిషనరీ కొనడానికి కానీ ఏదైనా కారణాల చేత మీకు క్యాపిటల్ కావాలనుకుంటే మీరు సింపుల్గా బ్యాంక్స్కి వెళ్ళి బిజినెస్ లోన్కి అప్లై చేయొచ్చు. ఈ బ్యాంక్స్ వాళ్ళు మీకు బిజినెస్ లోన్ ఇవ్వాలంటే మీ బిజినెస్ అన్నది ఖచ్చితంగా 3 సంవత్సరాల పాటు రన్ అవుతూ ఉండాలి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ బ్యాంక్స్ యొక్క బిజినెస్ లోన్ గురించే క్లియర్గా తెలియజేయబోతున్నా. మనకి అర్హత ఏముండాలి, మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, మరియు ప్రెజెంట్ ఏ బ్యాంక్స్ అతి తక్కువ వడ్డీ రేట్లకే బిజినెస్ లోన్ని ఆఫర్ చేస్తున్నాయో కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఎవరెవరైతే బిజినెస్ని ఆల్రెడీ ప్రారంభించి 3 సంవత్సరాల పాటు రన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకే ఎక్కువగా లోన్స్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే ఎవరైతే మొదటిసారి బిజినెస్ని ప్రారంభిస్తున్నారో కూడా వాళ్ళకి కూడా ఆఫర్ చేస్తున్నాయి బిజినెస్ లోన్స్. కాకపోతే చాలా తక్కువ బ్యాంక్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. అది కంప్లీట్గా మీ యొక్క ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా అర్హత గురించి మాట్లాడుకుందాం. ఈ లోన్కి అర్హత పొందాలంటే మన ఏజ్ అనేది 18 years నుండి 65 years మిడిల్లో ఉండాలి. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మినిమం ఏజ్ అనేది 25గా ఫిక్స్ చేశాయి. అదేవిధంగా మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 700 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే ఈ లోన్స్ని ఆఫర్ చేస్తే చాలా బ్యాంక్స్. ఇంకా డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బిజినెస్ లోన్ మనకి కావాలనుకుంటే మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా మనమే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్కే వెళ్ళారనుకుందాం, బ్యాంక్ మేనేజర్ ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్ళి సార్ నాకు బిజినెస్ లోన్ కావాలి, నేను ఆల్రెడీ బిజినెస్ని రన్ చేస్తున్నాను అని చెప్పినట్లయితే అతను ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్కి మీ యొక్క ఫొటోస్ని అటాచ్ చేసి మీ పేరు, ఊరు అన్నీ మెన్షన్ చేయాలన్నమాట. దానితో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ అటాచ్ చేసిన తర్వాత లాస్ట్ 1 year యొక్క ఐటీ రిటర్న్స్కి సంబంధించిన ప్రూఫ్, అదేవిధంగా లాస్ట్ 3 yearsకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ అటాచ్ చేయాలన్నమాట. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్కి కంపల్సరీగా సిఏ ఆడిట్ చేసి ఉండాలి. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే సిఏ కంపల్సరీగా ఆడిట్ చేయాలని రూల్ ఏం పెట్టవు. దానితోపాటు లాస్ట్ 6 monthsగా ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ముఖ్యంగా బిజినెస్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ అటాచ్ చేయాలన్నమాట. ఎంఓఏ కావచ్చు, ఏఓఏ కావచ్చు. ఇన్ కేస్ మీరు పార్ట్నర్షిప్ చేస్తున్నారనుకోండి, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారనుకోండి, దానికి సంబంధించిన డీడ్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. మొత్తం చూస్తారు, అంతా కరెక్ట్గా ఉంటే మాత్రమే లోన్ ఇస్తారు. దానితో పాటు మీ క్రెడిట్ స్కోర్ అనేది ఖచ్చితంగా 750 కన్నా ఎక్కువే ఉండాలి. మీ స్టేట్మెంట్స్, బిజినెస్ ఇవన్నీ చూసిన తర్వాత బ్యాంకులే మీకు ఈ లోన్ని శాంక్షన్ చేస్తాయి అన్నమాట. మరియు ఈ లోన్ తీసుకునే ముందు మీరు కొన్ని వివరాలు తెలుసుకోవాలి. ఈ లోన్లో 2 types ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్ లోన్, ఇంకొకటి అన్సెక్యూర్డ్ లోన్. ఇన్ కేస్ మీ బిజినెస్ మోడల్ బాగుంది, మీ బిజినెస్కి భారీగా లాభాలు వస్తున్నాయి అనుకోండి, బ్యాంక్స్ ఏమంటుందంటే ఎటువంటి కొల్లాటరల్ అవసరం లేదు, మేము డైరెక్ట్గా లోన్ ఇస్తామని చెప్తుంది. అంటే ఎటువంటి ఆస్తి డాక్యుమెంట్స్ కానీ ఏమీ ప్లెజ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట, డైరెక్ట్గా లోన్ ఇచ్చేస్తారు. కాకపోతే ఇన్ కేస్ అది సెక్యూర్డ్ లోన్ అనుకోండి, అంటే ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఉన్నాయనుకోండి, వడ్డీ తక్కువ ఉంటుంది. మరియు ఈ లోన్లో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటంటే బ్యాంక్స్ మనకి బిజినెస్ లోన్ ఇచ్చినందుకు కాస్త ఛార్జ్ అనమాట. ఈ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 2% నుండి 6% వరకు ఉంటుంది. అదేవిధంగా ప్రీపేమెంట్ ఛార్జెస్
ప్రీ క్లోజర్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ గమనించుకొని ఏ బ్యాంక్స్లో అయితే తక్కువ వడ్డీ రేటు ఉంది, ఏ బ్యాంక్స్లో అయితే ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, ప్రీ క్లోజర్ ఛార్జెస్ కావచ్చు, ప్రీ పేమెంట్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్లో మాత్రమే లోన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇంకా బ్యాంక్స్ యొక్క వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేట్లు అనేవి 11.2% నుండి 16.3% వరకు ఉన్నాయి. ఇవి కంప్లీట్గా ఎంసీఎల్ఆర్తో లింక్ అయి ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే 14.5% నుండి ప్రారంభం. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 15% నుండి 21.35% వరకు ఉంది. యాక్సిస్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 15.5% నుండి ప్రారంభం. ఐసిఐసిఐ బ్యాంక్లో వచ్చేసి 16%, కోటక్ మహీంద్రా బ్యాంక్లో వచ్చేసి 16%, అదేవిధంగా కార్పొరేషన్ బ్యాంక్లో వచ్చేసి 13.55% నుండి ప్రారంభం. అదేవిధంగా ధనలక్ష్మి బ్యాంక్లో చూసుకున్నట్లయితే 12.9% నుండి, ఆర్బీఎల్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 16.25%, ఇండస్ ఐఎన్డి బ్యాంక్లో చూసుకున్నట్లయితే 14% నుండి ఈ బిజినెస్ లోన్ వడ్డీ అనేది ప్రారంభమవుతూ ఉంటుందన్నమాట. మీరు చేయాల్సిందేంటి, కంపారిజన్ చేసుకొని ఏ బ్యాంక్స్లో అయితే తక్కువ ఉందో ఆ బ్యాంక్స్లో మాత్రమే తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా బిజినెస్ లోన్ గురించి కానీ, బిజినెస్ని ఎలా ప్రారంభించాలి, బిజినెస్ని ప్రారంభించే సమయంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ రకంగా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. బిజినెస్ లోన్ గురించి, హోమ్ లోన్ గురించి, బిజినెస్ ప్రాసెస్ గురించి, ఒక బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, అదేవిధంగా మీరు విలేజెస్లో ఉన్నట్లయితే విలేజ్ నుండే ఒక బిజినెస్ని ఎలా ప్రారంభించాలో కూడా కోర్సులు ఉన్నాయి. టోటల్గా 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, A to Z అండి. అండ్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కంపెనీస్ అనేవి ఏది మంచిది కాదో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో కూడా టోటల్గా కోర్సులు ఉన్నాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది, MARIDI కింద కనబడుతుంది కదా, ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.